బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం ఇంకొల్లులో ఈ నెల 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ చేపట్టిన కదిలిరా చంద్రబాబు సభకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు మాట్లాడుతూ సుమారు 1,00,000 మందితో కదిలిరా సభ జరుగుతుందని, దానికి తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాలని కోరారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లడం మిగిలిందని, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తుందని తెలిపారు. జరగబోయే చంద్రబాబు నాయుడు గారి కదిలిరా ప్రోగ్రామ్ కి ఎట్టి పరిస్థితుల్లో మనం విజయవంతం చేయాలి. 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రానికి పట్టిన పేడ ఇంకొక 2-3 నెలల్లో విరగడ కాబోతా ఉంది. దీనికి మనం అందరం కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలి. అలాగే గతంలో 2 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో మొత్తం కూడా పంటలు దెబ్బతిని రైతులందరూ చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే మనల్ని పలకరించడానికి, మనలో ఒక ధైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నష్టపరిహారం ఇప్పించేదానికి కృషి చేయడానికి సోదరులు నారా లోకేష్ బాబు గారు మన యువ నాయకులు రావడం జరిగింది. అలాగే పోయిన 2 నెలల క్రితం మనకి ఇక్కడ పెద్ద ఎత్తున వరదలు చాలా పంటలు దెబ్బతింటే, పొగాకు కానీ మిర్చి కానీ లేకపోతే ఇతర పంటలన్నీ కూడా దెబ్బతింటే మన బరువెక్కిన గుండెల్ని కొంచెం ఓదార్చడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎమ్మటే మన దగ్గరికి వచ్చి వారు పలకరించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో భువనేశ్వరి గారు వారు కూడా మన నియోజకవర్గంలో 2 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసి, అంటే మనం ఏ ఇబ్బంది ఉన్నా, కష్టంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం బాధ్యతను తప్పుకోకుండా మన కోసం మన నాయకులు వస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. కార్యక్రమాన్ని తీసుకుని 22వ సమావేశాన్ని బాపట్లలో పార్లమెంట్లో పరుచూరు కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొల్లు గ్రామం దగ్గర కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రెస్టేజ్, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ వైజ్గా పెద్ద 1,00,000 మందికి తగ్గకుండా అన్ని సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి సమావేశం కూడా మరి కలిగిరిలో ఓపెన్ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ కదిలిరా ప్రోగ్రాం ప్రజల్లో ఒక ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టింది. మరి ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది దాదాపు చివరికి వచ్చేసింది, ఇంకా 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది దాదాపు 22 కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక కార్యక్రమాలు, మహానాడు ఒంగోలులో జరిగినటువంటి మహానాడు రాష్ట్రంలో మొత్తం రాజకీయాలను మార్చినటువంటి చరిత్ర మరి ఒంగోలుకి దక్కిందంటే అది